వారందరికీ కూడా శుభాలు కలుగుతాయని చెప్పేసి అడిగినటువంటి ఆ సందర్భం ఈ రోజు కూడా ఆల్మోస్ట్ మేము షూటింగ్ వెళ్ళే ప్లేస్ సింగరేణిపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇక్కడ వేదిక మీద విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. అండ్ ఐ నో సార్ పాపం హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు అండ్ డిఫరెంట్ ప్లేసెస్. అది ఈజీ కాదు ఈ టైంలో, అది పండగ టైంలో ఇక్కడ రావడం అనేది చాలా గ్రేట్. సో దీన్ని బట్టి మాకు ఒక ధైర్యం వచ్చేసిందండి. మా సినిమాకి ఇంతమంది ఇంత పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ ఈ సంవత్సరం మేము హిట్ కొట్టబోతున్నాము, అందులో డౌటే లేదు. నేను చాలా ఇయర్స్ నుంచి లిటరల్గా మీరు చూస్తూ ఉంటే ఒక మంచి కుటుంబం సినిమా అనేది ఇప్పుడు దాకా చాలా తక్కువ. ఎప్పుడు చూసినా ఫైటింగ్లని ఏదో ఒకటి ఉంటుంది, అంతేగాని మీకు త్రూ అవుట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్కరండి ఒక మెసేజ్ ఉంటుంది, బాధ, ఏడుపు, ఎవ్రీథింగ్. అసలు అన్ని కోణాలు రమేష్ గారు కవర్ చేశారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. నిజంగా సొసైటీకి ఇంత మంచి మెసేజ్ ఇద్దామని చెప్పేసి, అది ఒక్క మెసేజ్ కాదు, ప్రతి సీన్కి మీకు ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అది కంపల్సరీ ఈ జనరేషన్ పిల్లలకి తెలియాలి. ఎందుకంటే మన సంప్రదాయాలు, సంస్కృతము, లేకపోతే వాళ్ళకి మంచి ఏది చెడు ఏది అనేది వాళ్ళకి తెలియదు ఇప్పుడున్న జనరల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో. బట్ ఈ సినిమా డెఫినెట్లీ ఫ్యామిలీస్ పిల్లలు చూడాలి, స్పెషల్లీ మా జనరేషన్ కూడా చూడాలి. ఎందుకంటే మాకు కూడా తెలియదు ఓకే ఇలా ఉంది. సో డెఫినెట్లీ మా ఈ చిన్న సినిమాని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ, అండ్ మా టీం అందరికీ, స్పెషల్లీ మా డైరెక్షన్ టీం, నాకు తెలుసు ఈ ఊర్లో ఎంత కష్టపడి ఎండనక వాననక, అసలు వానలే లేవు, అసలు ఎండల్లో ఎంత చెమటలు కాచుకొని మరీ కష్టపడ్డాము. అండ్ యాక్టర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం ఇక్కడ షూట్ చేసి మళ్ళీ వాళ్ళ ఊరిలోకి వెళ్ళడం, ఇవన్నీ మాకు తెలుసు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా గిరి గారికి, మా డిఓ, అలాగే సుమన్ టీవీ కందుకూరు వారు అద్భుతమైన లైవ్ని ఇస్తున్నారు. వారికి వీడియో మన వారసుల చిత్ర బృందం మరొకసారి చెప్పండి సార్, ఏం క్యారెక్టర్ చేశారు కదా చెప్పండి. సిఎస్ఆర్ బాగా మంచి క్యారెక్టర్ మీది, అలాగే దీంతో మీకు మంచి గుర్తింపు వస్తుంది. సుమన్ టీవీ ఓకే, మీకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాల్సిందంతా మోస్ట్లీ మా అక్కే చెప్పేశారు. సో వీడే మన వారసుడు మా టైటిల్ అండి. దీంట్లో నేను వన్ ఆఫ్ ద లీడ్ యాక్ట్రెస్గా చేశాను. సో మీ అందరి సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి. ఈ మూవీ మార్చ్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా మా మూవీ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చి, అండ్ నాకు ఇది ఫస్ట్ డెబ్యూట్ అండి, ఈ అవకాశం ఇచ్చిన ఉప్పు రమేష్ గారికి చాలా థ్యాంక్ యూ. మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆల్ క్రాఫ్ట్స్ ఇంక్లూడ్ అయినారు. రమేష్ గారిని మీట్ అయినప్పుడు సార్ ఏంటంటే అమ్మ 1 అవర్లో రాశాను నేను ఈ సాంగ్ అంటే, సార్ 1 అవర్లో ఇంత బాగా రాశారు అనిపించింది. చాలా గ్రేట్ సార్, అసలు అదంతా ఈజీ కాదు, ఎందుకంటే మేము బిఎస్సీ చేసి మాకే రాదు తిన్నగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్